ఈరోజు ఫస్ట్ డే క్లాస్ వచ్చేసి సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్. ఈరోజు సిటిఎం అన్నది ఎలా చేస్తాము, బిఫోర్ సిటిఎంకి ఆఫ్టర్ సిటిఎం కొన్న స్కిన్ అన్నది ఎంత బాగా ఉందన్నది మీకు మీరే చూసి తెలుసుకుంటారు. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఇంకా మరి కారిపోయేటట్టు ఉండకూడదు క్లెన్జింగ్ వాటర్. ఓకేనా? నేను పిండితే అంత రాదు. ఫస్ట్ ఎప్పుడు అసలు చెయ్యి ఇలా పెట్టకూడదు. చాలామంది చూసుంటారు కదా, చెయ్యి ఇలా పెడతారు. చాలా ఇరిటేషన్ వస్తుంది బ్రైడ్కి. రౌండ్ అప్. ఉందా డస్ట్? ఇప్పుడు అటు సైడ్కి జెల్లు తీసుకుందాం. జెల్లుది ఎలా క్లీన్ అవుతుందో చూడండి. ఇట్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. జెల్లుది మాత్రం, లిక్విడ్ అయితే అదే స్ప్రెడ్ అయిపోతుంది కదా. రౌండ్ అప్ చేసుకోవాలి. ఇటువైపు 500 దాంతో క్లీన్ చేశాను, అటువైపు 2000 దాంతో క్లీన్ చేసిన. డిఫరెంట్ మేకప్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ దీంతో క్లీన్ చేసుకుందాం. దీంతో పోకపోతే అప్పుడు ఆయిల్లోకి వెళ్దాం. నేను పెట్టింది సపోరా బ్రాండ్. సో అది కంప్లీట్ వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ అన్నమాట. అంత తొందరగా రాదు. సో ఇది బేబీ ఆయిల్. ఇట్లా స్ప్రే చేసుకోవాలి కాటన్ మీద. ఓకే, చేసుకొని ఫింగర్తో పట్టుకొని స్మైల్ చేసి. బ్రైడ్ లిప్స్ కూడా చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. డ్రై అయిపోయిన స్కిన్ కూడా మెత్తగా అయిపోతాయి ఇది వాడడం వల్ల. ఇంకొంచెం మంచిగా క్రాక్స్లో ఉంది చూడండి. క్రాక్లో ఉన్నదంతా కూడా వచ్చేసింది కదా. ఇది ఫౌండేషన్ మిక్సింగ్ ప్లేట్. ఓకేనా? ఫౌండేషన్ మిక్సింగ్ ప్లేట్ అంటాం. దీంట్లో మనం ఏం ఫౌండేషన్ వేసుకున్నా, మాయిశ్చరైజర్ వేసుకున్నా అన్నీ దీంట్లోనే వెళ్ళాలి. సో ఆయిల్ దీంట్లో స్ప్రే చేసుకుంటున్నాను. చూడండి, అందరు ఇలా రండి, ఇలా వచ్చేసేయండి. ఇది దగ్గరుండి చూస్తేనే అర్థమవుతుంది. సో మామూలుగా క్లీన్ చేస్తే కాజల్ రాదు అంత తొందరగా. దీంతో క్లీన్ చేస్తే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూడండి. ఇది నార్మల్ క్లెన్జర్తో క్లీన్ చేస్తున్నాను. కళ్ళు పైకి చూడమని చెప్పాలి. అయితే కంట్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు. ఈ కింద వరకు, అండర్ ఐ వరకు ఎలాగుందో చూడండి. నేను ఎలా పట్టుకున్నాను, ఇట్లా ఈ చేత్తో ఇలా పట్టుకున్నాను. ఓకే, ఎంత క్లీన్ అయింది, ఇలాగే వచ్చింది. ఓకేనా? ఇది కూడా చూద్దాం. గాయస్, నేను ఎలా నిలబడుతున్నానో చూస్తున్నారా? నా హెడ్ ఎలా ఉంది, ఎందుకు ఇలా నిలబడుతున్నాను చూడండి. ఏం పెద్దగా రాలేదు. అదే దీంతో తీస్తే నేను ఆయిల్లో డిప్ చేశాను. చూడండి నా చేతులు, ఈ చెయ్యి ఏ యాంగిల్లో ఉంది, ఇది ఏ యాంగిల్లో ఉందో చూడండి. చేతిని ఇలా అనుకుని కళ్ళు పైకి చూడమనాలి. ఇలా పడుకోరా. అందరూ అలా వచ్చేయండి. ఇలా కనిపిస్తే ఉండండి ఇక్కడ. ఓకే, మనం మేకప్ చేస్తే అండర్ ఐ చాలామంది నల్లగా ఉంటుంది. కంపల్సరీ ఫౌండేషన్లో స్ప్రెడ్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది. అందుకే ఇక్కడ అంతా బ్లాక్గా వస్తుంది. చూడండి ఎంత వచ్చింది, మొత్తం వచ్చేసింది కదా. నేను ఇలాగ పట్టుకోలేదు, ఎలా పట్టుకున్నా, ఇలా పట్టుకున్నా. వెరీ గుడ్. ఇప్పుడు తనకి ఎక్కడైనా గుచ్చుకుంటుందన్న అనుమానం లేదు. ధైర్యంగా కళ్ళు నాకు ఇచ్చింది. కానీ ఇలా పట్టుకుంటే ఇట్లా అంటనే ఉంటుంది. ఎందుకంటే గుచ్చుకుంటుంది, కంట్లోకి వెళ్తుంది అన్న భయం తనకు ఉంటుంది అన్నమాట. ఎంత తీసినా కాజల్ అనేది వస్తూనే ఉంటుంది కదా. మీరు ప్రాక్టీస్లో మీకు అర్థమవుతుంది. సో ఎంత తీసినా ఎందుకు వస్తుందంటే చూడండి, అంత క్లీన్ అయినట్టే ఉంటుంది కానీ మళ్ళీ వస్తుంది. చూడండి ఇంకొకసారి. నేనేం స్పీడ్గా చేస్తున్నానా?
అలాగని స్లో లేదు, మీడియంగా తీస్తున్నాను. ఓకేనా, చూడండి అంత పోయినట్టే ఉంది కానీ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తీస్తే మళ్ళీ వస్తుంది. ఎందుకనంటే కాజల్ పెడతాం కదా, కాజల్ పెట్టినప్పుడు పైన కూడా అతుక్కుంటుంది. బ్రైడ్ని కళ్ళు తెరమని చెప్పకూడదు, కళ్ళు క్లోజ్ చేయించాలి, మనం ఓపెన్ చేయాలి. చూడండి మనం అసలు పైన పెట్టామా కాజల్, కానీ పైన అతుక్కుంటుంది. ఇది క్లీన్ చేస్తేనే కిందన క్లీన్ అవుతుంది. చూడండి కింద కంటే కూడా పైన ఎక్కువ వచ్చింది కదా. కార్నర్కి ఎక్కువ ఉంది అనుకోండి, చూడండి ఒకసారి కార్నర్కి ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళి ఇలా రౌండప్ చేసేసుకోవాలి. ఇలా రౌండప్ తీసేస్తే ఇట్లా అనేదానికంటే ఇలా పెట్టి ఇలా రౌండప్ చేసేసామనుకో వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు. చూడండి ఇంకోసారి ఇట్లా పెట్టి ఇలా రౌండప్ చేసేసుకొని మొత్తం క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది. డన్. ఓకే, చూడండి ఆ కన్ను ఎలా ఉంది, ఈ కన్ను ఎలా ఉంది, మొత్తం క్లీన్ అయిపోయింది కదా. ఇది కొట్టేది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకేనా, మామూలుగా అయితే ఎలా కొడతారు, ఇలాగే కదా. చూడండి ఫేస్ మొత్తం పడుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ ఇటు పడింది, ఇదంతా పడింది. ఏ పాయింట్లో కొట్టాను నేను, ఇంటూ. చూడండి ఇంకొకసారి ఈ యాంగిల్లో ఉండాలి, ఇక్కడ కాదు. ఎంత ఉండాలి డిస్టెన్స్, ఇట్లా 1 feet 2 feet అంటారు కదా, మొత్తం పడింది. ఎక్కడన్నా నాకు తెలిసి ఇక్కడే గ్యాప్ ఉండి ఉంటుంది. అప్పుడు ఇలా కొట్టకూడదు, ఇలా కొడితే ముక్కులోకి వెళ్తుంది. చూడండి ఇట్లా ఉండాలి. ఇక్కడే ఇక్కడ వరకే ఆగింది, ఇక్కడ దాకా వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు మాయిశ్చరైజర్ ఫస్ట్ మన చేతులకు రాసుకోవాలి. ఓకేనా, మన చేతులకి మాయిశ్చరైజర్ పర్ఫెక్ట్గా ఉండాలి. వచ్చేటప్పుడు తన స్కిన్ ఎలా ఉందో మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు చూడండి బాగా గమనించండి ఎలా రాస్తున్నానని. ఫస్ట్ ఫోర్ హెడ్ చూడండి నేను ఎలా నిలబడుతున్నాను, నా హెడ్ నేను ఎంత దూరంగా పెడుతున్నాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయని, ఇప్పుడే చెప్పనా. మన బ్రీత్ అన్నది వాళ్ళకి తగలకూడదు. ఇప్పుడు ఎలా తగులుతుందా, నా బ్రీత్ అన్నది తగులుతుందా. ఇలా నిలబడితే ఎలా ఉంది, ఇలా నిలబడితే ఎలా ఉంది, ప్రొఫెషనల్గా ఉందా. సో ఫస్ట్ ఫోర్ హెడ్ మీద ఇక్కడ తీసుకోవాలి మనం మాయిశ్చరైజర్. తీసుకొని రౌండ్ అప్, ప్రెషర్ ఎంత అన్నది నేను తర్వాత మీ హ్యాండ్ మీద పెట్టి చూపిస్తాను. ఓకే, రౌండ్ అప్. ఇక్కడ ఉన్నాయి కదా మన వేలి ముద్రలు అంటారు చూడండి, ఆ వేలి ముద్రతో చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇట్లా, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇప్పుడు చేతులంతా చూడండి, ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే గాయస్ మనకి వింటర్ సీజన్లో ఎక్కువ స్కిన్ ఎక్కడ పగులుతుంది, డ్రై అవుతుంది. అండ్ ముక్కు మీద, ఈ పెదాల పక్కన. ఓకే, మనం ఈ మెథడ్లో మాయిశ్చరైజర్ రాయడం వల్ల చూడండి స్కిన్ మంచిగా సాగి దాని లోపల వరకు మాయిశ్చరైజర్ వెళ్తుందా, కంట్లోకి ఏమైనా వెళ్తుందా. తన కళ్ళు తెరిచినా కూడా భయపడదు, ఎందుకంటే స్మూత్గా వెళ్తుంది. థర్డ్ నోస్, అండ్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటా అప్పర్ లిప్ అండ్ చిన్ పార్ట్. ఓకే, నెక్, ఇది ఏ యాంగిల్లో అన్నా రాసుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా డ్రైనెస్ ఉండదు కదా. మనం ఎక్కడి వరకు అయితే మేకప్ చేస్తామో అక్కడి వరకు కంపల్సరీ రాయాలి. బ్యాక్ కూడా, బ్యాక్ నెక్ కూడా వేస్తాం కదా. ఇప్పుడే మాయిశ్చరైజర్ రాసి పెట్టేసుకుంటే
అప్పుడు స్కిన్ డ్రైగా ఉన్నా కూడా స్మూత్గా అయిపోతుంది. ఈ మెథడ్లో రాస్తేనే మాయిశ్చరైజర్ అప్లికేషన్ అంటే ఈ మెథడ్లో రాస్తేనే బ్లెండ్ అవుతుంది. స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్కిన్ ఎప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫౌండేషన్ అంత చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా, డ్రై స్కిన్ మీద మీరు ఫౌండేషన్ వేస్తే అక్కడే ఉంటుంది కానీ మూవ్ అవ్వదు, సైడ్కి జరగదు. అందుకే ప్యాచీ లుక్ వస్తుంది. ఇప్పుడు ఇది మేకప్ చేయడానికి రెడీగా ఉంది. ఇంత మాయిశ్చరైజర్ ఎవరైనా రాయడం చూసారా అసలు మేకప్లో? చూడలేదు కదా. ఇదే టెక్నిక్, ఇంత మాయిశ్చరైజర్ రాయాలి. ఎలా ఉంది సీటెం? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేను అది సపరేట్గా చెప్తాను, వాళ్ళ మాయిశ్చరైజర్ వేరే ఉంటుంది. ఓకేనా? ఇది న్యూట్రల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇలాగే వాడాలి. ఆయిలీ స్కిన్ అయినా కూడా మాయిశ్చరైజర్ ఒకటే తేడా, మిగతాదంతా రాయడం, స్కిన్ క్లీన్ చేయడం, టోనర్ అప్లై చేయడం సేమ్. మాయిశ్చరైజర్ ఒకటే మారుస్తున్నాం. ఓకే, ఇంకా ఎనీ డౌట్? సమ్మర్లో బాగానే ఉంటే నీకు స్కిన్ చెప్పేస్తుంది ఎంతవరకు ఆపాలి అని. ఎక్కువ అయిపోతుంది మాయిశ్చరైజర్, నువ్వు ఎక్కువ పెట్టావనుకో నీకు తెలుస్తుంది. నువ్వు ఒక 1 వీక్ క్లాసెస్ చేసావంటే ఇప్పుడు ఈ స్కిన్ ఒకలాగా మాయిశ్చరైజర్ అబ్జర్వ్ చేస్తుంది, తనది ఒకలాగా అబ్జర్వ్ చేస్తుంది. చేసేటప్పటికి నీకు అర్థమైపోతుంది ఏ స్కిన్కి ఎంత పెట్టాలి అని. డ్రై స్కిన్ పీల్చుకునే కొలది నువ్వు ఇంకా నీకు మూవ్ అవ్వదు. నువ్వు పెడుతున్నావు, మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నావు, సరిపోయింది అనుకున్నప్పుడు నీకు తెలిసిపోతుంది. సరిపోలేదు అన్నప్పుడు నీ స్కిన్ మూవ్ అవ్వదు, ఇంకా ఇంకా కావాలని అడుగుతుంది స్కిన్ మాయిశ్చరైజర్. గైస్, ఇప్పుడు నేను మీకు సిటిఎంలో 3 ఇంట్రడక్షన్ చేశాను. ఏంటి చెప్పండి పేరు? క్లెంజర్, టోనర్, మాయిశ్చరైజర్. మరి ఇదేంటన్నా డౌట్ రాలేదా? మీకు ఒక బ్రష్ల కిట్ ఇస్తాను, ప్రొఫెషనల్ బ్రష్ల కిట్. దీంట్లో ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టులు ఎవరున్నారు? మినిమం మీరు మేకప్ ఆర్టిస్ట్. బ్రష్లు ఎలా క్లీన్ చేశారు? ఓకే, అలాగా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆ మేకప్లు చేసే మెథడ్? అది ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్రడక్షన్ చేయలేదు. ఓకే, సో ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరైనా సరే బ్రష్లు అలా క్లీన్ చేయరు, దానికో స్పెషల్ క్లీంజర్ ఉంటుంది, అది ఇది. ఇవి ఏం బ్రాండ్స్ అన్నది నేను చెప్తాను. ఇది ప్యాక్ బ్రష్ల క్లీంజర్. ఓకేనా? ప్యాక్ ఒకటి, క్రైలాన్ ఒకటి చాలా బాగుంటుంది, రాసుకోండి. బ్రష్ల క్లీంజర్ బ్రాండ్ పేరు బ్రష్ల క్లీంజర్ బ్రాండ్. క్రైలాన్ ఒకటి, పిఏసి. మీకు ఒక 20,000 వర్తబుల్ చేసే కిట్ ఇచ్చేస్తాను అన్నాను కదా. సో బ్రష్ల కిట్, ఈ మాయిశ్చరైజర్ బాటిల్ గైస్ మీకు ఒక్కొక్కటి 2,500 or 3,000 వరకు పడుతుంది. ఈ మాయిశ్చరైజర్ బాటిల్, దీంట్లో ఏం మిక్స్ చేశానా అన్నది మన స్పెషల్ అన్నమాట. ఇది మీకు క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను. తేజు ఫస్ట్ జాయిన్ అయిన స్టూడెంట్. తేజు ఫ్రమ్ తిరుపతి. నీ బ్రష్ల కిట్, గాడ్ బ్లెస్ యూ. దీంతో ఎంత నువ్వు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోయి, అమ్మాయి తిరుపతి నుంచి వచ్చింది, తిరుపతిలోనే టాప్ 1 మేకప్ ఆర్టిస్ట్ అయిపోవాలి. సంధ్య ఫ్రమ్ హైదరాబాద్, కొత్తపేట్, మన అకాడమీ పక్కనే ఉంటుంది. సో యా, గాడ్ బ్లెస్ యూ. షమ్మ ఎంత ఫైటింగ్ చేసి ఇంట్లో వచ్చిందో తెలుసా? అసలు మామూలు ఫైటింగ్ కాదు తను. సో లైఫ్లో బాగా నిలదొక్కుకోవాలి. మీ ఫ్యామిలీలో నిన్ను మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. ఓకేనా? ఆ రేంజ్కి ఎదుగుతావు కంపల్సరీ. గాడ్ బ్లెస్ యూ షమ్మ. దివ్య, కంగ్రాచులేషన్స్. ఇదిగో ప్రొఫెషనల్ బ్రష్ల కిట్. హ్యాపీ? బాగుందా కిట్? నవనీత, మా ఫస్ట్ బ్యాచ్లో కూడా ఒక నవనీత ఉంది. నా తర్వాత ఎవరన్నా ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్నారంటే ఆ బ్యాచ్ వాళ్ళు. సో ఆమె కంటే ఎక్కువ ఎదగాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. లలిత ఫ్రమ్ కాకినాడ. నువ్వే ఇంకా నెక్స్ట్ దున్నయ్యాలి కాకినాడని. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.